ప్రస్తుతానికి మనం జుంబా అండ్ యోగా క్లాసెస్ దగ్గర అండ్ డాన్స్ క్లాసెస్ రూమ్ లోకి రావడం జరిగింది. కోచ్ అయితే ఇక్కడ ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్‌నూన్ అండి. నా మీ పేరు పేరు? అరుణ. మీరు ఎంతకాలం నుంచి వర్క్ చేస్తున్నారు నేను ఇక్కడ? 9 ఇయర్స్ అండి. అవునా? ఓకే. పిల్లలు ఎక్కువ డాన్స్ కి ఇష్టపడుతున్నారా చేయడానికి, రిలాక్స్ అవ్వడానికి? జుంబానా, యోగానా అంటే ఏమంటారు? జుంబా అండి. జుంబానే ఆబ్వియస్‌గా ఇక్కడే ఉన్నారు పిల్లలు. ఖచ్చితంగా మీరు అడిగితే కూడా అదే చెప్తారు వాళ్ళు. అంతేనా? సో, ఎస్పెషల్లీ అమ్మాయిలకి ఈ రోజున ఫిట్‌నెస్ అనేది చాలా తగ్గిందనే చెప్పాలి. అవునండి. వాళ్ళకి చాలా అవసరం కూడా యాక్చువల్‌గా. అవును. సో, 100%. మీరేం చెప్తున్నారు ఇక్కడికి? అంటే ఫుడ్ కానీ, ఎక్సర్‌సైజ్ కానీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ ఏంటి అని ఫస్ట్ ఎలా ఉంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ గానీ, ఎంప్లాయీస్ గానీ ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే స్ట్రెస్ అండి. హ్మ్. సో, ప్రతి ఒక్కళ్ళకి స్ట్రెస్ రిలీఫ్ కావాలి. అందరూ కూడా ఫిజికల్ ఫిట్‌నెస్‌ని స్ట్రెస్ ఫీల్ అయ్యి చేయలేరు. హ్మ్. సో, జుంబా అనేది మ్యూజిక్ విత్ ఫన్ అండి. హ్మ్. ఒక ఫన్ లాగా చేస్తారు. దాంట్లో అన్ని జుంబాలో కూడా వార్మప్ ఉంటది. అండ్ లాస్ట్‌లో కూల్ డౌన్ స్ట్రెచెస్ ఉంటాయి. సో, మధ్యలో వర్కౌట్ అంతా కూడా విత్ మ్యూజిక్ చెప్తాము. సో, వాళ్ళు ఫన్‌గా ఫీల్ అయ్యి, ఆ మ్యూజిక్‌ని ఇన్‌సైడ్ మెంటల్‌గా తీసుకొని, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఫిజికల్ ఫిట్‌నెస్ చేస్తారండి. అండ్ గర్ల్స్‌కొచ్చేసరికి ఇప్పుడు మెన్స్ట్రువల్ ఇష్యూస్ చాలా పీసీఓడీ అవును. ఏదైనా కూడా అవును. హెల్త్ పరంగా ఇష్యూస్ ఉన్నాయి. సో, కరెక్ట్. దానికి ఇందులోనే ఇదే జుంబాలో కార్డియో ఉంటది. హ్మ్. సో, దాని వలన కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. హ్మ్. బ్లడ్ సర్క్యులేషన్ బావుంటుంది. కరెక్ట్. మెంటల్‌గా స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. ఫిజికల్ స్ట్రెస్ అయ్యి మెంటల్ స్ట్రెస్‌ని రిలీఫ్ చేస్తారండి బయటికి. ట్రూ. ట్రూ. యాహ్! ఇప్పుడు ఒకసారి స్టూడెంట్స్‌తో మాట్లాడదాం మరి. ఎవరు మాట్లాడతారు? మీ పేరు? నా పేరు హన్సిక రెడ్డి. హన్సిక. స్టూడెంట్స్ కదా వీళ్ళు. మీకు స్ట్రెస్ ఏంటసలు? ఏముంటుంది స్ట్రెస్ నాకు చెప్పవా నాకు ఒకసారి? తెలిసి ఇగ్నైట్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి స్ట్రెస్ అయితే ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న చాలా యాక్టివిటీస్ లైక్ రమేష్ సార్ గారు ప్రొవైడ్ చేశారు కాబట్టి, హ్మ్. కాలేజ్‌లో చదువుకున్నా మేము అప్పుడప్పుడు స్ట్రెస్ రిలీఫ్‌కి జుంబాకొస్తూ ఉంటాం. హ్మ్. కానీ స్ట్రెస్ ఉండదు. బట్ అదొక నార్మల్‌గా అట్లా ఎంటర్‌టైన్‌మెంట్ లాగా. సరే. ఇంకెవరు మాట్లాడతారు దీని మీద? మాట్లాడతారా? ఇవ్వండి. మీ పేరు? ఈషా. యాక్చువల్‌గా స్టూడెంట్స్‌కి ఏముంటుంది? చక్కగా టైంకి తినాలి, టైంకి చదువుకోవాలి, మంచి ఫిజికల్ ఎక్సర్‌సైజ్ ఉండాలి. దిస్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఇంకేం కావాలి మీకు? దేనికి స్ట్రెస్ అంటే ఏం చెప్తారు? దేనికి స్ట్రెస్ అంటే ఇప్పుడు చదువుతూ ఉంటాము. అది స్ట్రెస్ అనేది ఒక ఫీలింగ్ అంతే. ఆ! దాన్ని రిలీవ్ చేయడానికి జుంబాకొచ్చి డాన్స్ చేస్తూ ఉంటే అన్నీ మర్చిపోతాం ఇంకా. ఈ డాన్స్ ఇదే ఉంటది. ఇంకా దీని తర్వాత మళ్ళీ ఎళ్లి కూర్చొని చదువుకోవచ్చని. స్ట్రెస్ అంటే అది బర్డెన్‌లా ఫీల్ అవుతాము అంతే. అంతే. పేరెంట్స్ మీకు చక్కగా అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కాలేజ్ యాజమాన్యం అంతా కూడా మీకు అన్ని కంఫర్ట్స్ చూస్తున్నాయి కదా! స్ట్రెస్ అనేది నిజంగానే కష్టపడి మన కష్టపడి మన ఫీజులు మనం కట్టుకొని, మన బుక్స్ మనం కొనుక్కొని, మన బట్టలు మనం కొనుక్కొని, మన తిండి మనం ప్రిపేర్ చేసుకొని, ఆ కూరలు కూడా మనమే వండుకొని, ఆ ఇంటి దగ్గర నుంచో, హాస్టల్ దగ్గర నుంచో కాలేజ్‌కి రావడానికి డబ్బులు లేకపోతే ఏ ఆటోలోనో నడుచుకుంటూనే వచ్చి అది కదా స్ట్రెస్ కదా! ఆ! అంటే మీ గురించి అడగట్లేదు నేను. ఆల్ ఓవర్‌గా యంగర్ జనరేషన్ గురించి అడుగుతున్నాను నేను. అవునా కాదా? అవునా కదా? సో, మీకు ఆ కష్టాలున్నాయా? లేవు కదా! ఇప్పుడు చెప్పు స్ట్రెస్ దేనికో? అంటే పేరెంట్స్ ఇప్పుడు మనకి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి మనం చదువుకుంటాము. మనం హ్మ్. చదువుకునే కెపాసిటీ మనలో ఉంది అని అనుకోని ఇక్కడికి పంపిస్తారు కదా! హ్మ్. సో, మనం ఇక్కడికొచ్చి మనం చదువుకోకుండా లాస్ట్ మినిట్ దాకా పేరెంట్స్‌కి హోప్స్ పెట్టి, యాహ్! లాస్ట్ మినిట్‌లో ఇది అవ్వట్లేదు నాకు ఇది పేరెంట్స్‌కి చెప్తే వాళ్ళకి గూడా ఇన్ని డబ్బులు పెట్టి ఖర్చు పెట్టాం కదా! చదివిస్తారని వాళ్ళ ఒక బర్డెన్‌కి టెన్షన్ ఉంటుంది. మన అబిలిటీ కన్నా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేసినప్పుడు స్ట్రెస్ ఫీలింగ్ వస్తుంది. కరెక్ట్. కరెక్ట్. అబ్సల్యూట్‌లీ. దట్స్ అమేజింగ్. దట్స్ అమేజింగ్. మీ పేరు? నూతన. నూతన ఏం చదువుతున్నారు మీరు? సెకండ్ ఇయర్ ఎంపీసీ. ఎంపీసీ. హ్మ్. ఎంపీసీ తీసుకున్నారంటే వాట్ ఈస్ మెయిన్స్. యువర్ మెయిన్స్. ఐఐటీకి ప్రిపేర్ అవుతున్నా. ఐఐటీకి ప్రిపేర్ యాహ్! అవుతున్నారు. దట్స్ సో నైస్ రియల్లీ. అంటే ఇక్కడ యోగానా మీరు లేకపోతే డాన్సా లేకపోతే జుంబానా ఏది ప్రిఫర్ చేస్తున్నారు? యాక్చువల్లీ మాకు ప్రతి వీక్ సెషన్స్ ఇవన్నీ కలిపి ఉంటాయి. హ్మ్. కానీ అందుట్లో మాకు చాలా ఇష్టమైంది జుంబా. మ్యామ్ కూడా మమ్మల్ని చాలా ఎంటర్‌టైన్ చేస్తారు. ఆ! అలా రోజు డాన్స్ ఏస్తాం, డీజే పెట్టుకుంటాం. మ్యామ్ నేర్పిస్తారు. ఎంతసేపు చేస్తారు ఎవ్రీడే? 40 మినిట్స్ మ్యామ్. 40-45 మినిట్స్. హుహు. ఆల్మోస్ట్ అవర్ దాకా చేస్తాం. రైట్. ఎంతమంది కలిసి చేస్తారు ఇక్కడ? సెక్షన్ వైస్. ఒక సెక్షన్ కలిసి అందరం చేస్తాం. రైట్. రైట్. ఎగ్జామ్‌కి చక్కగా ముందే ప్లాన్ చేసుకోవచ్చు కదా! యెస్ మ్యామ్. కదా! ఇప్పుడు ఎగ్జామ్ ఉంది. దానికి ఎన్ని రోజులు మనకు ప్రిపరేషను, ఆ! మన మెమరీ ఎంతుంది దాన్ని బట్టి మనం ముందే ప్రిపేర్ అవుతాం కదా! యెస్ మ్యామ్. మరి అది ప్రిపేర్ అయితే స్ట్రెస్ ఉండదు కదా! యాక్చువల్లీ మ్యామ్ మనం బోర్డ్స్‌కి వీటికి ప్రిపేర్ అవుతే సంవత్సరం అంతా దానికే ప్రిపేర్ అవుతాం కాబట్టి స్ట్రెస్ ఉండదు. హ్మ్. మనది మన ఎబిలిటీ కన్నా ఇంకొంచెం ఎక్కువ ట్రై చేస్తున్నాం మనం. హ్మ్. మెయిన్స్, ఐఐటీ లాంటివి. రైట్. కాబట్టి దానికి మనం కొంచెం ప్రెషర్ తీసుకుంటేనే అవన్నీ వర్కౌట్ అయితాయి. కరెక్ట్. డేకి 8 అవర్స్ చదివితే ఐపీ మేనేజ్ అయిపోతది. హ్మ్. డేకి 13-14 అవర్స్ చదివితే మెయిన్స్ మేనేజ్ అయితది. కాబట్టి దానికోసం చదువుతాం కాబట్టి మేము కొంచెం ఎక్కువ ప్రెషర్ పెట్టుకుంటాం. నేను ఈ అవర్‌లో ఇంత కంప్లీట్ చేయాలి, 2
కాస్ట్ ఇంత వేయాలి అట్లా ఉంటుంది కాబట్టి మాకు కొంచెం అలా అనిపిస్తుంది. అప్పుడు సార్ వాళ్ళు మమ్మల్ని జుంబాకి దట్స్ తీసుకొస్తారు. అమేజింగ్. యాక్చువల్లీ వీళ్ళకి నేను ఏ ప్రశ్నలు ఇవ్వలేదు ముందు, అప్పటికప్పుడు అడిగాను. వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు ఆన్సర్ ఇట్ ఎగ్జాక్ట్. అంటే ఎంత చక్కగా ఆన్సర్ చెప్పగలిగారు. సొసైటీని ఫేస్ చేయాలి అంటే బతకడం తెలియాలి. సో సొసైటీలో మనం సమాధానం చెప్పగలిగే ఎబిలిటీస్ ఈ పిల్లలందరికీ ఉన్నాయన్న విషయం నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఈ సందర్భంగా మీరు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి అంటే ఎవరికి చెప్తారు చెప్పండి? యాక్చువల్‌గా ఫస్ట్ అయితే అందరం పేరెంట్స్‌కి చెప్తాం. ఇంత మా మీద పెడుతున్నందుకు. సెకండ్ నేను ఇంత జాలీగా ఉంటది కాలేజ్ అని ఎప్పుడు అనుకోలేదు. నాకు ఇంటర్‌లో ఇక్కడికి వచ్చినాక చాలా జాలీగా అనిపించింది. ప్రతిదీ సెలబ్రేట్ చేసినారు. స్టూడెంట్ బర్త్‌డే నుంచి మా చిన్నయి ఒకవేళ మాకు ఐఐటీ వచ్చినా మాకు ప్రతిదీ సెలబ్రేట్ చేస్తారు. అది చాలా మాకు హ్యాపీగా అనిపిస్తది. ఏంటిని మిస్ కాము. ఫుడ్ బావుంటది. ఫ్యాకల్టీస్ చాలా సపోర్టివ్‌గా ఉంటారు. అప్రోచింగ్ ఉంటారు. ఇంత బావుంటది కాబట్టి నేను ఖచ్చితంగా రమేష్ సార్‌కి మా ఫ్యాకల్టీకి థాంక్స్ చేస్తా సెకండ్. సూపర్బ్. అయితే అందరం కలిసి థంబ్ ఇచ్చి థ్యాంక్ యూ ఇగ్నైట్, థ్యాంక్ యూ రమేష్ సార్ అని చెప్దామా? Yes. రెడీ. థ్యాంక్ యూ ఇగ్నైట్, థ్యాంక్ యూ రమేష్ సార్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సీ యూ. వై యు హావ్ చూసన్ డాన్స్? నా పేరు చైతన్య. నేను ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇప్పుడు నేను జుంబాలో డాన్స్ చేయడానికి వచ్చాను. మాకు బేసికలీ డాన్స్ అనేది స్టడీస్ మధ్యలో ఇంప్రూవ్మెంట్ లెక్క. అంటే ఇప్పుడు స్టడీస్ మీద ఒత్తిడి అనేది కాకుండా మాకు జుంబా వచ్చిన తర్వాత స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతూ ఉంటుంది. Correct. మా మైండ్స్ ఫ్రీ అయినప్పుడు మళ్ళీ మేము స్టడీస్కి వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ ఫోకస్ చేసి ఇంకా మంచిగా చదువుకోగలుగుతాం. జుంబా డాన్స్ అనేది చేసిన తర్వాత స్ట్రెస్ రిలీఫ్ అయిన తర్వాత మాకు మెమరీ పవర్ ఇంకా పెరిగిద్ది. దానివల్ల మాకు ఇంకా స్టడీస్కి ఇంకా హెల్ప్ అయ్యిద్ది. దట్స్ అమేజింగ్. స్పోర్ట్స్ అండ్ జుంబా వల్ల మాకు ఇక్కడ చాలా బెనిఫిట్ అవుతుంది. అందుకే మేము ఇక్కడ మంచి మార్క్స్ తెచ్చుకోగలుగుతున్నాం. మై నేమ్ ఇస్ యశ్వంత్. ఐఎమ్ 12th స్టాండర్డ్ ఇగ్నైట్ జూనియర్ కాలేజ్. మాకు ఇప్పుడు స్పోర్ట్స్ జరుగుతున్నాయి. మాకు ప్రతి మంత్కి 3-4 టైమ్స్ స్పోర్ట్స్ తీసుకొస్తారు. అండ్ వీ హ్యావ్ ఇండోర్ అండ్ అవుట్డోర్. ఇండోర్లోనేమో టేబుల్ టెన్నిస్, హ్యాండ్ క్రికెట్, చెస్, క్యారమ్స్, బ్యాడ్మింటన్, ఫ్యూజ్ బాల్. ఇంకా అవుట్డోర్కి వచ్చేసరికి పికిల్ బాల్, క్రికెట్, ఇంకా వాలీబాల్, త్రో బాల్, ఇంకా ఎక్సెట్రా అట్లా ఉంటాయి. మనకి ఇప్పుడు జుంబా ఉంది, ఫిట్నెస్ ఉంది. అలాగే వాటి వల్ల మనకి ఫిజికల్ ఇమ్యూనిటీ తగ్గకుండా ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల డైలీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బాడీ ఫ్యాట్ లాస్ అవటం, ఇంకా ఇంప్రూవ్ అవటం, స్టామినా ఉండటం, స్ట్రెంగ్త్ ఉంటుంది. దానివల్ల మనకి ఫిట్నెస్ తగ్గకుండా ఉంటుంది. అండ్ ఐక్యూ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అయితే స్ట్రెస్ తగ్గిద్ది. థ్యాంక్ యూ. Hello, I'm Dharan from Junior B2 Ignite College. Apart from studies, Ignite College has many sports, games and Zumba. We are entertaining by these Zumba and sports classes. For indoor, we have table tennis, badminton and etc. sports. For outdoor sports, they even take us to Kaba Chitranand Badminton Academy. We players enjoy whole day over there and teachers are very supportive. They explain lessons, okay. We also have science lab. Through those science lab practical experiences, Zumba and yoga dance classes, we would relieve our stress there and continue studies more quickly and easily. Hi Andy, good evening. I'm N. Monica, physical education teacher in Ignite College. So actually in intermediate colleges there is no sports and games and other extracurricular activities. But in Ignite we have lot of opportunities including academics with communications, not only study but also including sports in our college. And if students have physically fit and mentally growth and emotionally strong. Thank you so much Ignite College and management, especially our chairman Sir Ramesh Garu, and thank you very much providing these all good opportunities for the students. And it's a very inspiring to other colleges. I think I have been such a beautiful experience in this college. So thank you very much. అందరికీ నమస్కారం. నేను ఇగ్నైట్ జూనియర్ కాలేజ్లో 12వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నట్లు మేము ఇక్కడ క్రికెట్ ఇండోర్ స్టేడియంలో ఉన్నాము. మాకు ఇక్కడ ఇంటర్లో కూడా గేమ్స్ ఉన్నాయి. మా చైర్మన్ రమేష్ గారు ఇంటర్ స్టూడెంట్స్కి ఆయన స్పోర్ట్స్ ఇంకా జుంబా అట్లాంటి యాక్టివిటీస్ ఇప్పిస్తే వాళ్ళ మెంటల్ స్ట్రెస్ అవన్నీ తగ్గుతాయి. అలానే స్పోర్ట్స్మెన్షిప్ పెరగడం వల్ల పిల్లల్లో అనేది ఐక్యత పెరిగిద్దని చెప్పి ఆయన మాకు ఇట్లా స్పోర్ట్స్ అవన్నీ అరేంజ్ చేశారు. మేము ఇగ్నైట్కి చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాము మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు మిస్టర్ రమేష్ సార్ ఫర్ గివింగ్ us this opportunity. Myself, I'm Pallavi. I'm an Ignite PE teacher. We have a good facilities in Ignite College. You can see there is no facilities in other college. Coming to our college, we do have a cricket, pickleball, volleyball. Coming to indoor also, we have a different sports. Our chairman Ramesh sir is very supportive person. He gave every facilities towards student. The main concept is for the student is we want them to enjoy the sport and increase their concentration levels. When they start playing the sport, automatically the happy hormones get released. So that stress get free. Automatically the concentration level get increased. By that we have a good result
previously and now we have compared various huge difference is there. And we are very thankful to the Ignite College because as in PE, I'm proud to be a part of Ignite College. I've seen various colleges and schools, but there is no facilities such as Ignite has given. Thank you.